సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు మొన్న మోదీ సభకి అటెండ్ అయిన తర్వాత మోదీ గారు కొన్ని మాటలు చేశారు. ఏంటంటే బంగారం కొనొద్దు, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవద్దు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని అడిగిండ్రు. అండ్ ఇట్లా చూసుకున్నట్టయితే అనేక విషయాలు గ్యాస్ గురించి మాట్లాడిండ్రు, ఆయిల్ గురించి మాట్లాడిండ్రు. సో ఇవన్నిటిని మనం ఎట్లా చూడాలంటారు? ఇది పాలన పైన 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం అవుతున్నా కూడా మోదీ గారికి పాలన పైన ఇంకా పట్టు రాలేదని చెప్పాలి. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవద్దని చెప్పడం ఏది నాకు అర్థం కాలే. ఈ దేశ ప్రజలకు ప్రధానమంత్రిగా యూ బీ హ్యాపీ, లివ్ హ్యాపీ అని చెప్పాలి కానీ యూ డోంట్ గో ఎనీవేర్, నువ్వు ఏడికోవద్దు, ఎవరిని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటే నువ్వు ఎవరిని కలవద్దు. ఎందుకు కలవద్దు? నలుగురు కలిస్తే ఈ దేశంలో ఏం జరుగుతుందో చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే మళ్ళీ నా పాలన పైన కొంత అవగాహన ప్రజలకు వస్తే మళ్ళీ నాకు ఎవడు ఓటేయడు. సో ఇంట్లోకి వెళ్ళి ఎవడు బయటికి రావద్దు, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవద్దు. అంటే ఏంది? నువ్వు సంతోషంగా ఉండొద్దు, మధ్య తరగతులు విలాసమైన జీవితాలకు దూరంగా ఉండండి, గదే కటిక పేదరికంలో ఉండండి, ఫారెన్ ట్రిప్స్ అయ్యొద్దు. సామాన్యంగా మధ్యతరగతుల్లో ఏముంటారు? తల్లిదండ్రులు ఏవో కాయా కష్టం చేసి పిల్లల్ని చదివిపించింటారు. పిల్లలు మంచిగా చదువుకొని పెద్దగా అయినాక అబ్బా మా అమ్మ నాయనకు అమెరికన్ చూపెట్టాలి, ఆ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని చూపెట్టాలి, ఫ్లైట్ ఎక్కియాలి, మా అమ్మ మా నాయన ఫ్లైట్కి వెళ్ళి పైనకి వెళ్ళి కింద మా ఇల్లుని చూడాలి అని ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఇవన్నీ క్యాన్సిల్ చేసుకోండి. ఆయిల్ తక్కువ తినండి అంటే నువ్వేంది ఆయిల్ తక్కువ తినమని చెప్పేది? దోశ సెంటర్కి పోయి అయితే వాడే చెప్తాడు, సార్ ఆయిల్ తక్కువ వేయాలని ఎక్కువ వేయాలని వాడే అడుగుతాడు. దానికి నువ్వు ప్రధానమంత్రి వచ్చి చెప్పాలన్నా మాకు? అంటే ఇక్కడ ఇదేంటే ఇవన్నీ ఏవైతే మోదీ గారు చెప్పారో దాని వెనకాల మన ఏదైతే నిల్వలు ఉన్నాయో, ఫారెక్స్ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నిల్వల వల్ల మనకు చాలా తక్కువ ఉన్నాయి. అంటే 9 నుంచి వెళ్ళి 11 మంత్స్ వరకు సరిపోయే అంత నిల్వలే ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనము వెనక్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే డాలర్ విలువ కూడా పెరిగే అవకాశం ఉంది, రూపాయి వాల్యూ కింద పడిపోయే అవకాశం ఉంది. 2012, 13, 14 సంవత్సరాలు నువ్వు మాట్లాడిన మాటలేంది సార్? भाइयों बहनों देखो रुपये का वैल्यू कैसे गिर रहा है, गिरे కదా నువ్వు చెప్పింది. अब मैं पूछ रहे साहब अभी गिर रहा है और ऊपर जा रहे చెప్పు మళ్ళా. ఆ రోజు అదే కదా పాత వీడియోలు చూద్దాము. గిరాహే హే అన్నావు కదా, 64 రూపాయలకు గిరాహే హే అంటే 95 రూపాయలకు ఏమనాలి మళ్ళా? చెడ్రాహా హే అనాలనా? సో ఏంటంటే నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు అంటారు. అంటే ఏం చేయాలి? పాతకాలంలో లెక్క ఇక పుస్తకాలన్నీ చెక్క పుస్తకాలు కట్టమంటాడా? ఆయన నేను ఏదో రీసెంట్గా ఒక వీడియో చూసిన మేడం, పెట్రోల్ బంక్ కడే చెప్పిండు నరేంద్ర మోడీ గారు మీరు పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కానండి, పెళ్ళంతో బాధలు ఎట్లుంటే తెలుస్తుంది అని చెప్పేసి మొన్న ఏదైతే చిన్న వ్యక్తి నుంచి వెళ్ళి మనకి పెట్రోల్ రావట్లేదు ఆ సందర్భంగా ఆయన మాట్లాడిండు. సో చిన్న వ్యక్తే బట్ చాలా ఇంటెలెక్చువల్గా చాలా పెద్ద మాట మాట్లాడిండు. చిన్న పిట్ట చాలా పెద్ద కూత కూర్చింది. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆ వ్యక్తిని. సో నువ్వు కూడా పెళ్ళి చేసుకుంటే ఇంట్లో భార్య రోజు పొద్దున్న లేచి ఏం అడుగుతుంది, ఏంటి అమ్మ కోరికలు ఏముంటాయో నీకు తెలుస్తుండే. నీకు ఏం తెలియవు అవి, పిల్లలు ఏం అడుగుతారో నీకు తెలియదు. ఇప్పుడు భార్య మెడలో ఇంత బంగారం వేస్తే గౌరవం మేడం. భర్తకి గౌరవం భర్త స్థాయి ఎప్పుడు పెరుగుతుందంటే భార్య మెడలో ఇంత బంగారం వేసి ఆమెను ఇంత మంచిగా చూసుకుంటే ఆమె ఎంత అలంకరణతో ఉంటుందో అంత గౌరవం, అంత స్థాయి భర్తకు పెరుగుతుంది. భార్యకు నువ్వు 100 రూపాయలు చీర కొనిచ్చి నువ్వు 3000 బట్టలు వేసుకుంటే నీ గౌరవం పెరగదు. నువ్వు 100 రూపాయల ప్యాంట్ షర్ట్ వేసుకొని భార్యకు 10,000 బట్టలు వేసి ఆ మెడలు ఇంత బంగారము, ఇంత నెక్లెసు, ఇంత మంచి చెవులకు జూకిలు అన్నీ వేస్తే నీ గౌరవం పెరుగుతుంది. సో ఇది ఏమంటుండు? బంగారం కొనొద్దు, మీ భార్యల మీద చెక్క పుస్తకాలు కట్టండి, చెక్క పుస్తకాలు వేయండి, చెక్క మెట్టలు పెట్టండి అని చెప్తున్నాడు. ఇక దీనికోసం ప్రధానమంత్రి ఎందుకు కావాలి? రోడ్డు మీద పోయినోడు కూడా గదే చేస్తాడు. అంటే ఇప్పుడు ఏమంటారు? మీ ఇంటి ఆడపిల్లల మెడల పెళ్లిలో పసుపు కొమ్ము కట్టి పుస్తకం కట్టియండి అని చెప్తుండు. అందుకే ఈ దేశంలో ఈరోజు ప్రప్రథమంగా వినిపిస్తున్నటువంటి అతిపెద్ద మాట ఏందో తెలుసా మేడం? బివేర్ ఆఫ్ మోడీ ఈజ్ దేర్, బై బై మోడీ, గుడ్ బై బీజేపీ అని చెప్తున్నారు ప్రజలు. నిజంగా మాట అంటున్నారా? అదే మాట నిజంగా ప్రజలు కోరుకుంటే ఈరోజు ఇన్ని రాష్ట్రాలలో మళ్ళీ బీజేపీ వచ్చేది కాదేమో మేడం. గతంలో కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఆక్రమించుకోవడానికి వచ్చారు. అన్ని రాజులను నయానో భయానో ఒప్పించారు, యుద్ధం చేసిరు, అన్నీ చేసిరు. రాజుల్ని అన్నీ గెలిచి యావత్ భారతదేశాన్ని, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి సింహభాగమైనటువంటి రాజ్యాలను సొంతం చేసుకున్నారు. కానీ ఒక రోజు వచ్చింది మేడం, ఒకరోజు తిరగబడ్డారు. బైరాన్పల్లి లాంటి ఊర్లు లేచి నిలబడి కొట్లాడినాయి, ఫిరంగులకు ఎదురుగా నిలబడి కొట్లాడినరు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు వీరోచితమైన మరణం పొంది మనకు స్వాతంత్రం ఇచ్చారు. అట్లాగే వికసించింది ఈరోజు కమలం
బాగా వికసిస్తుంది. ఎంత పెద్ద పువ్వు అయినా ఒకరోజు వాడిపోవాల్సిందే, కొన్ని రోజులు ఉంటుంది. లోటస్ అనేది నీళ్ళల్లోనే ఉంటుంది కాబట్టి అన్ని పూల కన్నా కొన్ని రోజులు ఎక్కువ రోజులు బతుకుతుంది. కానీ ఎంత నీళ్ళల్లో ఉన్న లోటస్ అయినా ఒకరోజు పోవాల్సిందే. సో ఆ వాడిపోయే రోజు అనేది ఈరోజు వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళా భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వంతో ఈ భారతదేశాన్ని హస్తగతం చేసుకుంటుంది. నువ్వు వచ్చి జోడో అనగానే జీ హుజూర్ అననికే ఇది తెలంగాణ రాష్ట్రం. చుట్టుపక్కల రాజ్యాలన్నిటిని కూడా బ్రిటిష్ ఆక్రమించుకుంటే అడుగు కూడా హైదరాబాద్ రాష్ట్రంలోకి పెట్టనీయలేదు ఈ తెలంగాణ ప్రాంతం. వీరబైరాన్పల్లి గురించి మనకు చరిత్ర తెలుసు కదా, మన దగ్గర సాయుధ పోరాటాలు ఎట్లా జరిగినాయో తెలుసు కదా. నువ్వు ఫిరంగులు వేసినా కూడా ఎదురు నిలబడి గుండెలు చీల్చి మరి అంటే నువ్వు ఏమైనా వదులుకున్నారు కానీ బానిసత్వాన్ని మాత్రం ఒప్పుకోలేదు. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఇది. సో ఈ నినాదం బివేర్ మోడీ ఈజ్ దేర్, బాయ్ బై మోడీ, గుడ్ బై బీజేపీ అనే నినాదం తెలంగాణ నుంచే మొదలవుతుంది. ఈ నినాదంతో నిన్న నరేంద్ర మోడీ గారు చేసిన ప్రసంగంతో వాళ్ళ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇది ఆన్ ఎయిర్ మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. తర్వాత జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ తన అధికారాన్ని కోల్పోతుంది. తదనంతరం జరిగే ఎన్నికల్లో 2 సీట్లకు పరిమితం అవుతుంది బీజేపీ పార్టీ. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.